అదిరిపోయే పండుమిర్చి పచ్చడి. ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 7 నుంచి 8 నెలల పాటు ఉంటుందండి. అలానే వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ముందుగా చింతపండు ఇంకా సాల్ట్ ఫస్టే గ్రైండ్ చేసేసుకోవాలండి. సో దట్ మనకి మిర్చి వేసిన తర్వాత బాగా కలుస్తుంది. క్వాంటిటీస్ అన్ని స్క్రీన్ మీద ఇంకా డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి. ఇప్పుడు పండుమిర్చిని కత్తితో కట్ చేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకొని ఒక 3 పల్సెస్ ఇచ్చేసి ఆపేయండి. చేసుకున్న మిర్చి పేస్ట్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి 24 hours ఊరనివ్వాలండి. నేనైతే 1 kg పండుమిర్చి తీసుకున్నాను. నేనైతే ఇందులో కొంచెం తాలింపు పెట్టుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకొని వేడివేడిగా తినచ్చు. సో ఫ్రిడ్జ్ లో ఉంటే ఈజీగా 7 to 8 months స్టోర్ ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని అందులోనే వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత పండుమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకొని ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. డీటెయిల్ మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్ లో పెట్టానండి, తప్పకుండా ట్రై చేయండి.